ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత ఆ యొక్క జాబితా ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ కూడా స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. అంటే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలలేదు. మరోవైపు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అట్లాగే బీహార్లో కూడా అక్కడ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టమైనటువంటి మాట చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పాత విధానం అంటే 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తే ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే వాగ్దానం ఇచ్చారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా ఎన్నికలప్పుడు కూడా కొంత హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ప్రధానంగా బీసీలకు అంటే వాళ్ళ ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు ఇట్లా అనేక అంశాల్లో కూడా కొంత బీసీ కులగణన చేసి అట్లాగే బీసీ జనాభా దామాషా ప్రకారమే వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామన్నది సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఖచ్చితమైనటువంటి హామీ.